హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు June 21. ఎర్లీ మార్నింగ్ వచ్చాము. నిన్న డ్రిప్ పైప్స్ అనేది కాలిపోయాయని చెప్పాము కదా, అవి సెట్ చేసాము. మళ్ళీ లాటరెంట్స్కి కలెక్షన్ ఇవ్వాలి చెట్లకు అన్నిటికీ. ఇంకా గడ్డి కూడా ఉంది చాలా. ఈ చెట్ల పొండి, సాళ్ళ పొండి, అవి కూడా క్లియర్ చేయాలి. చాలా వర్క్ ఉంది. ఇంకా మీకు వరి సైడ్ మేము పచ్చి రొట్టె ఎరువులు వేసాం కదా, అది చూపిస్తాను. అది కూడా చూడొచ్చు. ఇదంతా గడ్డి తీసేయాలి ఈరోజు. ఇది మునగబిట్ అనమాట. మునగ మొత్తం తీసేసి ఈ విధంగా గ్రీన్ మ్యానర్ సీడ్స్ వేసాము. అవి స్ప్రౌటింగ్, అది మొలకలు కూడా వచ్చినాయి చూడొచ్చు. అక్కడక్కడ వాటర్ సరిగ్గా లేవు. ఒక వర్షం పడితే అన్నీ బాగా వస్తాయి. ఇది మెయిన్ ఫీల్డ్. ఇది రీఆర్గనైజ్ చేసిన ఫీల్డ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు. మొత్తం ఇక్కడ అన్ని వాటర్ మొత్తం పెట్టాం కాబట్టి అన్ని మొలకలు వచ్చాయి ఇక్కడ. ఫామ్లో కలుపు తీస్తూ ఉన్నాం. కొట్టేస్తే తొందర అవుతుందిగా. ఇటు బార్డర్ పండు అంతా కలుపు తీస్తున్నాం. ఇటెందుకు అటే కొట్టరా. పైప్ లైన్ చూసుకో. దూరమంటారా అబ్బి? ఏమైంది? పైపు లేదు. కలుపు. అబ్బి టిల్లు, ఆ డ్రిప్ లైన్ ఉంటే చూసుకో, జాగ్రత్త చూసుకొని కట్ చేయి. ఏమొద్దులకు అన్నీ అవి కూడా కట్ చేసారు టిల్లు. అన్నీ అటు ఏం రాకుండా టిల్లు అవి కూడా అన్నీ కట్ చేసేసి, ఏమన్నా ఉంచకుండా. మనకు లోపలికి వచ్చినా కట్ చేయాలి అంతే, బయట వద్దు. ఇవాళ మొత్తం ఇదే పని అవుతుంది, మొత్తం కలుపు తీయడం. అది ఆన్ చెప్పారు మోటార్ ఆన్ చెప్పు. అదే కొన్ని మ్యాంగో ప్లాంట్స్ చనిపోయినాయి అన్నమాట. ఇవి డ్రిప్ సరిగ్గా లేక ఒకటి అవి రిప్లేస్ చేయాలి. ఇక్కడ ఒకటి మ్యాంగో ప్లాంట్ పోయింది, ఇది దశేరి. ఇవి థిన్నింగ్ చేయాలి. మొన్న ప్రూనింగ్ చేస్తాం. లాస్ట్ వీడియోలో మీకు పన్నీర్ మామిడి ట్రైనింగ్ చూపించాను. ట్రైనింగ్ చేస్తే ఇట్లా మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చాయన్నమాట. చూడొచ్చు. దీనిలో ఇక్కడ మీకు కరెక్ట్ చూస్తే ఇక్కడ మెయిన్ బ్రాంచ్ కట్ చేశాను. కట్ చేస్తే ఇట్లా మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చాయి. మళ్ళీ వీటిలో థిన్నింగ్ చేయాలి. 3 హెల్తీ బ్రాంచెస్ ఉంచుకోవాలి ప్రతి బ్రాంచ్కి. చూడొచ్చు, మోర్ దెన్ 6-7 ఉన్నాయి ప్రతి బ్రాంచ్లో.
పిచ్చి కలుపు మొత్తం ఇట్లా చెట్ల వరుసలలో కూడా పెరుగుతుంది. బ్రష్ కట్టర్తో కట్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ ఇది కట్టర్తోటి కట్ చేసి తర్వాత బ్రష్ కట్టర్ వాడతాం. ఇక్కడ చూడవచ్చు జబోటికబా ప్లాంట్ ఉంది, కానీ కలుపంతా దాన్ని కవర్ చేసింది. ఇది జబోటికబా. కాంగ్రెస్ గడ్డి, మొత్తం కలుపు తీసాం. కలుపు తీసి ఇట్లా ఫామ్లోనే కలపెడుతున్నాం.
సూర్యనామ చెర్రీ ఇట్లా ఎండిపోయింది, మొత్తం ఆకులన్నీ ఇట్లా వాడిపోయినాయి. అయితే ఇక్కడ ఇంకో డిప్పర్ పెట్టాను అనమాట సూర్యనామ చెర్రీకి. చూడాలి రికవరీ ఏ విధంగా ఉంటుందో. ఇంకా ఇక్కడ మౌంటైన్ సోర్ సూప్ కూడా ఎండిపోతుంది. ఇంకా ఇక్కడ పీనట్ బటర్ కూడా కొంచెం ఎండిపోతుంది, దాన్ని కూడా ఒక ఎక్స్ట్రా డిప్పర్ పెట్టాను కింద. ఇంకా ఇక్కడ మౌంటైన్ సోర్ సూప్ చూడవచ్చు, ఇది మొత్తం ఇట్లా వాలిపోయింది, ఎండిపోతుంది. కాబట్టి ఇక దీన్ని కూడా ఇక్కడ ఎక్స్ట్రా డిప్పర్ పెట్టాను కింద. ఉసిరి చెట్టు ఈ డ్రిప్ లైన్ లాటరల్స్ అన్నీ చెక్ చేస్తున్నాం అనమాట. ఇన్ని రోజులు ఈ పిచ్చిగడ్డలో మొలిసిపోయి పిచ్చిగడ్డలో ఉండిపోయింది, కాబట్టి ఇట్లా పీకేసి మళ్ళీ స్పెషల్గా పెడుతున్నాం. డిప్పర్ పోయింది అక్కడ. డ్రిప్ లైన్స్ అన్నీ సెట్ చేసినాము. సెట్ చేసి ఇక్కడ మనకి ఇది తైవాన్ నిమ్మ ఫస్ట్ టైం ఫ్రూటింగ్ అవుతుంది. ఇగో ఇగో థాయ్ లెమన్ చూడొచ్చు, తైవాన్ లెమన్, సారీ థాయ్ లెమన్, ఇది తైవాన్ కాదు థాయ్ లెమన్. ఇది ఫామ్లో ఒకటే చెట్టు ఉంది, థాయ్ లెమన్. ఈ సైజ్ చూడొచ్చు, ఇది థాయ్ లెమన్. ఫామ్లో మ్యాక్సిమం అన్ని పనులు చేసాము. కలుపు 70% వరకు తీసినాము. ఇటు సైడ్ 3 rows ఉన్నాయి పెండింగ్, అది తీయాలి. ఇటు రైట్ సైడ్ మొత్తం క్లియర్ అయిపోయింది కలుపు. ఇటు సైడ్ ఒకటి ఉంది, నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఈ ఫ్లవరింగ్ తోటి చూడవచ్చు, ఆమ్రా ఫ్రూట్, కొండ మామిడి అంటారు కదా. మధ్యలో ఇదిగా కాలబెట్టాం, మొత్తం ఈ విధంగా ఉంది. ఇటు పక్క అంతా కలుపు తీయాలి. ఇటు సైడ్ వాటరే వస్తలేవు, అందులోచే ఇది PMD సీడ్స్ మొలకెత్తలు, అటు మొలకెత్తినాయి వాటర్ వచ్చి. ఈ దశేరి ఒకటి ఇట్లా డ్రై అయిపోయింది చెట్టు, చూడాలి నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు రికవర్ అవుతుందో లేకపోతే చనిపోతుందో. బట్ అన్నీ 5 అంబికా, అర్నిక 2, TJC, షుగర్ లోఫ్. ఈ వరుసలో మిగతా చెట్లు కూడా తీసేసి ఉట్టి మామిడి పెడదాం అనుకుంటున్నాం. సో ఫామ్ అయితే ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వీక్ ఆర్ 2 weeks తర్వాత మళ్ళీ వస్తాను. ఇటు సైడ్ ఈ సీడ్స్ అని ఈ విధంగా మొలిచినాయి, పెట్టవచ్చు. ఈ మామిడి చెట్లు ఈ విధంగా కాలిపోయినాయి. ఇదైతే కంప్లీట్, ఇదే ఎక్కువ డ్యామేజ్ అయింది అన్నిట్లో. చూడాలి రికవరీ ఏ విధంగా ఉంటుందో. ఇంకా ఇక్కడ ఇవి కూడా అవే చల్లాము, PMD సీడ్స్. ఇవి కింది మడికి పోవడానికి వాటర్ ఎక్కువ పెట్టాము, వాటర్ తక్కువ ఉండాలి.
కానీ కింది పోవడానికి ఆప్షన్ లేదు కాబట్టి వాటర్ ఎక్కువ అయిపోయినది. ఇలా ఒక వర్షం పడితే కానీ అన్ని సీడ్స్ రావు. ఈ కొబ్బరి చెట్లన్నీ బాగా రికవర్ అయినాయి, చూడొచ్చు. కొబ్బరి చెట్లు అన్నీ ఈ విధంగా ఉన్నాయి. ఇది కంప్లీట్గా డ్రై అయిపోయింది, లోపల మూగి మంచిగా ఉంది. ఇవన్నీ చాలా బాగా రికవర్ అయినాయి ఎండాకాలంలో. ఓకే గైస్, నెక్స్ట్ 1 వీక్ ఆర్ 2 వీక్స్లో మళ్ళీ ఫామ్కి వస్తాను. బాయ్.